స్టూడెంట్స్, అప్ యూ గో అని చెప్పి 9th లెసన్. ఇదేంటంటే స్టూడెంట్స్, పచంద్రి అని చెప్పి ఒక ఆమె ఉంది. ఆమె ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ తను ఎక్కుతూ ఉంటుంది. ఫస్ట్ మన ఇండియాలో వచ్చి తనే ఫస్ట్ ఎక్కింది మౌంట్ ఎవరెస్ట్. వరల్డ్లో వచ్చి 5th. ఓకేనా. దీనికి ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. అక్కడే మళ్ళీ నెహ్రూ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఉంది. అంటే ఈ మౌంట్ క్లైంబింగ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా. ఎవరైనా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు కూడా. ఓకేనా. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏంటంటే వాళ్ళు హాట్ చాక్లెట్స్ తీసుకోవటం, కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకోవటం. ఓకేనా. ఎందుకంటే కొద్దిగా విటమిన్ సి, ఓకేనా, ఇలాంటి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి స్ట్రెంత్ ఉండాలి కదా, బాడీ కూడా కూల్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ బాడీని హీట్ అవ్వడానికి కొద్దిగా ఆల్కహాలిక్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకోటి హాట్ చాక్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే స్టూడెంట్స్. ఇంకోటి సునీత విలియమ్సన్ గురించి ఇచ్చారు. 11th లెసన్ సునీత ఇన్ స్పేస్. 11th లెసన్ సునీత ఇన్ స్పేస్. ఓకే. ఈ సునీత విలియమ్సన్ అనే ఆమె రీసెంట్గా కూడా వెళ్ళారు. బట్ కానీ కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్తాను చూడు. సునీత విలియమ్సన్ ఒక ఆమె, ఇంకోటి కల్పనా చావ్లా. ఓకేనా. వీళ్ళిద్దరు కూడా కల్పనా చావ్లా మన ఇండియా ఆమె, సునీత కూడా ఇండియానే, బట్ అమెరికన్ ఆరిజిన్ అది. ఓకేనా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన వచ్చి మూన్ మీదకి ఫస్ట్ ల్యాండ్ అయ్యాడు. ఎప్పుడు 1969లో. ఇంకోటి వచ్చి సునీత విలియమ్సన్ వచ్చి 2007లో ఎక్కువ స్పేస్లో ఉన్న రికార్డు సృష్టించింది. అంటే రికార్డుని బ్రేక్ చేశారు. ఫస్ట్ ఫీమేల్ ఆమె స్పేస్లో ఎక్కువసేపు ఉంది. ఓకేనా. ఆ బ్రేక్ ఇప్పటికి కూడా అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఆ బ్రేక్ ఆమె చేసినట్టుంది. ఇప్పుడు 2025లో రీసెంట్గా కూడా తను వచ్చారు. ఓకేనా. యాక్చువల్గా 9 months ఏమో స్పేస్లో ఉండి రీసెంట్గానే 2025లో మొన్న వచ్చారు. ఓకేనా. చూడండి తన గురించి తెలుసుకోవాలంటే. తర్వాత 12th లెసన్ వాట్ ఇఫ్ ఇట్ ఫినిషెస్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫినిషెస్ అంటే ఏం లేదు, మనం ఎక్కువగా యూస్ చేసామంటే అవి ఇవాళ కాదు రేపైనా సరే ఉండవు కదా. వాటి కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాడు. దాంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు. అది ఏంటంటే క్రూడ్ ఆయిల్, రిఫైనరింగ్ అని చెప్పి ఇచ్చాడు. ఇదేంటంటే పెట్రోలు, ఆయిల్, కిరోసిన్, డీజిల్, పెట్రోలు, ఇంజన్స్, ఆయిల్, ఫ్యూయల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకేనా. ఇవి మనం ఇప్పుడు ఇవన్నీ కూడా వీటి వల్లనే నడుస్తున్నాయి. ఏరోప్లేన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, బైక్స్ కానీ, కార్స్ కానీ, ఎనీథింగ్. ఇప్పుడు సిఎన్జి అనేది కొత్తగా వచ్చింది కానీ తర్వాత ఎలక్ట్రిక్ కూడా వచ్చినాయి. ఓకేనా. వాటి గురించి చెప్తున్నాను. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఓకేనా. కుకింగ్ గ్యాస్కి యూజ్ చేస్తారు. అంతకుముందు వ్యాక్స్, కల్చర్ అండ్ గ్రీజ్ అని చెప్పి యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు సిఎన్జి అని చెప్పి ఉంది. సిఎన్జి అంటే ఫుల్ ఫామ్ వచ్చి కంప్రెసింగ్ న్యాచురల్ గ్యాస్. ఓకే. యాక్చువల్గా వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అందుకని కొద్దిగా నీరసం కూడా వస్తుంది. కంటిన్యూస్గా చెప్తున్నాను కదా, ఏమనుకోవద్దు. ఓకే. దీనికి వచ్చి ఉప్ప అండ్ వుడ్ అంటే ఏం లేదు, మన మట్టి కాదు, పేడతో కొన్ని ఇది చేసుకొని అవి పొయ్యిలో పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మంట వస్తూ ఉంటుంది. అన్నాలు ఇవన్నీ కూడా వండుకుంటూ ఉంటారు చెక్కతో కానీ ఈ ఉప్పలు అనే వాటితో. ఉప్పలు అంటే అది పేడతో చేసిన పిడకలు. ఓకేనా. అవి. ఓకే. అంతకుముందు 84% ఉండేది. ఇది 1976లో. ఇప్పుడు 1996లో వచ్చి 75%కి వచ్చేసారు. అలాగే ఎల్పిజి అండ్ కిరోసిన్ వాడేవాళ్ళు వచ్చి అంతకుముందు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ వచ్చేసినాయి కాబట్టి. కోల్ కూడా అంతే, ఎలక్ట్రిసిటీ కూడా అంతే. ఓకేనా. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వారికి, ఎందుకంటే ఇవన్నీ చెప్పా కదా మన కంటెంట్లో ఉంది కదా, ఫినిషెస్ అని చెప్పి 12th లెసన్లోనే. ఎందుకంటే ఇవాళ కాదు రేపైనా సరే అయిపోతాయి కాబట్టి వీటిని కొద్దిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కొన్ని వేరే కనుక్కొని వాటికి తగ్గట్టుగా మనం వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ స్కూటీస్ వచ్చినాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి. ఓకేనా. ఎక్కువ టెస్లా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా. టెస్లా ఆయన మన ఇండియాలో కూడా కంపెనీ పెట్టాలని చూస్తున్నాడు. అది. ఓకే. ఏ షెల్టర్ సో హై అంటే ఏంటంటే ఏం లేదు, 13th లెసన్ ఏ షెల్టర్ సో హై. ఇది వచ్చి మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ వాళ్ళు ఎలా ఎలా బతుకుతున్నారు, ఎలా లివింగ్లో ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఓకేనా. అదేంటో ఎక్కువగా వాళ్ళు చెక్కతో కట్టుకుంటూ ఉంటారు ఇల్లులు. ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది జమ్మూ కాశ్మీర్. అంటే వాళ్ళు బోట్ ద్వారాగా అటు ఇటు వెళ్తూ ఉంటారు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఓకేనా. అక్కడ డాల్ లేక్ అంటే జేలం రివర్ అని చెప్పి ఉంది. అక్కడ ఏంటంటే బోట్స్లోనే అదే
బర్డ్సే హౌస్లా కట్టుకుంటారు. ఓకేనా, టూరిస్ట్ ప్లేస్కి చాలా బాగుంటుంది, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చి కాఠ్మండు అని చెప్పి ప్యాటర్న్ దట్ లుక్ లైక్ ఏ జిగ్సా పజిల్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి లే అంటేనేమో మౌంటైన్ అర్థం, శ్రీనగర్ అంటేనేమో వాటర్ అని అర్థం. ఓకేనా, 14th లెసన్ వెన్ ది ఎర్త్ షాక్. వెన్ ది ఎర్త్ షాక్ అంటే ఏం లేదు, షాక్ అంటే ఏం లేదు, ఎర్త్ క్విక్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అని చెప్పి ఈ లెసన్లో ఉంది. అంటే మనం ఎక్కువగా ఏం ఫేస్ చేస్తాం, ఫస్ట్ ఇల్లు ఎర్త్ క్విక్ వచ్చినప్పుడు బిల్డింగే లాస్ అవుతుంది, తర్వాత వాటర్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఓకేనా, ఫుడ్ దొరకదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. సో అవన్నీ చెప్పాడు ఇక్కడ, చూసుకోండి. ఓకేనా, డిఫికల్టీ టైమ్స్ అప్పుడు. ఓకేనా, 16th లెసన్ హూ విల్ డూ దిస్ వర్క్. హూ విల్ డూ దిస్ వర్క్ అనేది 16th లెసన్. దీనిలో కొన్ని టాపిక్ ఉంది, ఏంటంటే గాంధీజీ గురించి ఒక స్టోరీ ఉంది. ఓకేనా, ఆయన గాంధీజీ ఫ్రెండ్ వచ్చి మహాదేవ్ దేశాయ్ అని చెప్పి గాంధీజీ గారి ఫ్రెండు. ఆయన కొడుకు వచ్చి నారాయణ అని చెప్పి ఉంది. ఆయన ఒక బుక్ రాశాడు, నారాయణ బుక్ అని చెప్పి ఒకటి రాశాడు. ఆయన 11 years ఉన్నప్పుడు గాంధీజీ సబర్మతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఓకేనా, అక్కడికి వెళ్ళినప్పుడు గాంధీజీ గారు వీళ్ళ నాన్న అక్కడ క్లీన్ స్వచ్ఛ భారత్ అని చెప్పా కదా లాస్ట్ కంటెంట్లో, అలాగే ఇక్కడ స్వచ్ఛ భారత్ దాని మోడల్గానే ఇవన్నీ చేశారు. ఓకేనా, గాంధీ గారు ఇవన్నీ చేయటం వల్లే ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పి మనకు కూడా ఇలా పెట్టారు. ఓకేనా, అక్కడ టాయిలెట్స్, ఈ రోడ్స్, ఇవన్నీ కూడా ఈ గాంధీ గారు ఇలా ఫ్రెండ్స్ మిగతా అక్కడ ఉన్న ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నారాయణ అనే అబ్బాయికేమో నారాయణ అనే ఆయనకేమో నచ్చేది కాదు, మనం ఎందుకు చేయాలి ఇదంతా, వేరే వాళ్ళు చేస్తారు కదా, అందులో వీళ్ళేమో బ్రాహ్మిన్స్ కదా. సో ఇతనికి నచ్చేది కాదు. అప్పుడు గాంధీ గారిని కూడా ఇతను కొద్దిగా నచ్చని విధంగా ట్రీట్ చేసేవాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇక్కడ చేస్తూ ఉండేవాడు కదా పని, అందుకని. బట్ అయినా సరే తర్వాత గాంధీ గారి మోడల్స్ అన్నీ కూడా ఆయనకి నచ్చి ఆయనకి మంచి ఇదిగా ఉండి క్లోజ్ అయ్యి, ఓకేనా, క్వశ్చన్స్ అడగటం, ఆయన దగ్గర నుంచి కొన్ని తెలుసుకోవటం అంతా. ఓకేనా, సో ఇదంతా వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని కాదు, మనం చేసుకుంటూ ఉండాలా. ఎవరు చేయకపోతే ఇదంతా మొత్తం చెత్తగా అయిపోద్ది అని చెప్పి అలాగా కొన్ని సెంటెన్స్ చెప్తూ ఉంటాడు. సో తను మారుతాడు, అంతా బాగుంటుంది. ఓకేనా, తను ఒక బుక్లో రాసాడు ఇదంతా, దాని గురించి చెప్పాడు అది. తర్వాత ఇక్కడ ఇంకోటి జస్ట్ తెలుసుకునే ఒక మంచి ఉంది, అది అంబేద్కర్ గారి గురించి. అదేంటంటే ఏ చైల్డ్హుడ్ స్టోరీ అని చెప్పి, అంబేద్కర్ గారి చిన్నపిల్లడప్పుడు స్టోరీ. ఆయన దళిత్ ఫ్యామిలీ నుంచి వస్తాడు కదా, అందుకని చెప్పి నా గురించి ఒక మ్యాటర్ జరిగింది ఆయన చిన్నతనంలో. అప్పుడు ఎప్పుడంటే 7 years అప్పుడు ఆయనకి ఇది ఒక స్టోరీ జరిగింది. ఏంటంటే తను ఒక బార్బరు ఒక బఫేలోకి హెయిర్ కట్ చేస్తూ ఉంటాడంట. చేస్తూ ఉంటున్నప్పుడు అదంతా చూస్తూ ఉంటాడు. చూసి అదేంటంటే ఒక మంచి రిచ్ వాళ్ళ బఫేలో అది చూసి ఆ హెయిర్ కట్ చూసి చేస్తాడు. అది అయిపోయినాక కొద్దిసేపు అయినాక ఈ పిల్లోడు వెళ్ళి అదే అంబేద్కర్ గారు వెళ్ళి అడుగుతాడు, నాకు కూడా హెయిర్ కట్ చేయని చెప్పి. అడిగినప్పుడు నువ్వు దళితువి, నేను కట్ చేయను అని చెప్పి అనేస్తాడు. అన్నప్పుడు చిన్న 7 years పిల్లోడికి ఏం తెలుస్తుంది, అంటే అయినా సరే మంచి సటైర్ వేస్తాడు. అంటే నువ్వు మనిషి కాకుండా జంతువులు కట్ చేస్తావు హెయిర్ అని చెప్పి అనేసి వచ్చేస్తాడు. అది స్టోరీ. నెక్స్ట్ 19th లెసన్ ఏ సీడ్ టెల్స్ ఏ ఫార్మర్ స్టోరీ. అంటే ఇక్కడ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇచ్చాడు స్టూడెంట్స్. 2007 December 18లో మన ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు అంట లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ తీసుకుంటే కట్టలేకపోయినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి అతను తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. ఓకేనా, అలా జైల్లో పెట్టినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు పడతాడు. అంటే జైల్లో ఇబ్బందులు పడటం కాదు, ఆ లోన్ కట్టలేక పాపం పంట రాక జైలుకి తీసుకెళ్ళిపోతాడు, అంటే బ్యాంక్ లోన్ తీసుకుంటాడు కాబట్టి. ఓకేనా, ఇక్కడ కొద్దిగా మనం చెప్పుకోనేది ఏంటంటే పెద్ద వాళ్ళేమో వేల కోట్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా చిన్న వాళ్ళ దగ్గర ఏమో పీక్కు తింటూ ఉంటారు. అంటే తీసుకున్నాడు కట్టడానికే కాదన్న, బట్ కానీ వీళ్ళకి వెదర్ని బట్టి క్లైమేట్ని బట్టి ఆ పంట పొలాలు అనేది ఉంటుంది. ఓకేనా, ఒక్కోసారి పురుగులు పట్టేయచ్చు, లేదంటే వర్షాలు లేక వాటర్ లేక పంట పోవచ్చు, ఒక్కోసారి ఎక్కువ వాటర్ ఫ్లడ్స్ రావటాల పంట పోవచ్చు. ఓకేనా, ఇలాంటివన్నీ ఆ రైతు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, బట్ కానీ వాళ్ళు తీసుకునేది పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు, తక్కువ అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. బట్ అయినా సరే వాళ్ళని ఇంత పనిష్మెంట్ చేస్తూ ఉంటారు.
అదే వేల కోట్లు తీసుకున్న వాళ్ళనైతే చక్కగా కంట్రీయే దాటిచ్చేసి హ్యాపీగా వాడు వేరే వేరే చోటకు ఉంటాడు. రీసెంట్‌గా ఒక ప్లేస్ ఉంది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఆ ప్లేసు వీళ్ళకి పాస్‌పోర్ట్‌లు ఇస్తా ఉంటది. అతను లలిత్ అని చెప్పి ఒకాయన ఉన్నాడు. మన ఐపీఎల్ స్టార్ట్ చేసిన అతనే. ఓకేనా? అతను ఆ కంట్రీకి వెళ్తున్నాడు. పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. మన ఇండియా పాస్‌పోర్ట్ వద్దని చెప్పని. సిటిజన్‌షిప్ మన ఇండియాది వద్దని చెప్పి ఆ కంట్రీకి తీసుకెళ్తాడు. ఆ కంట్రీ ఓపెన్‌గా ఇలాంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పిద్ది. ఓకేనా? అలాగా. సో, చిన్న వాళ్ళనేమో ఇలా ఇచ్చేస్తారు. పెద్దవాళ్ళనేమో చక్కగా హ్యాపీగా పంపించేస్తా ఉంటారు. కొన్ని కంట్రీస్‌లో. అది నేను డైరెక్ట్‌గా చెప్పకూడదు. మీరే అర్థం చేసుకోండి. అది. ఈ ఫార్మర్ సూసైడ్స్ అనేది ఎక్కువగా జరిగింది ఏ టైంలో అంటే 1997 దగ్గర నుంచి 2005 వరకి ఎక్కువ సూసైడ్ జరిగినాయంట. ఆల్మోస్ట్ 1,50,000 ఫార్మర్స్ చనిపోయారంట. ఈ ఏదైతే వాళ్ళ అగ్రికల్చర్‌కి నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఇంకా ఇలాంటి బ్యాంక్స్ లోన్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే వేరే దగ్గర అప్పులు తీసుకున్న అంటే లెండ్ అంటే అప్పు అంటాం. ఓకేనా? అలా తీసుకున్నప్పుడు కానీ అవి పే చేయలేక పాపం చనిపోయారంట. అది. ఇంకోటి జూమ్ ఫార్మింగ్ అని చెప్పి ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది. జూమ్ ఫార్మింగ్ ఏం లేదు. అక్కడ ఏదైతే ఒక పంట వేసినప్పుడు ఆ పంట అయిపోయింది. మొత్తం అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే తగలబెట్టేస్తారు. తగలబెట్టినప్పుడు ఆ మినరల్స్ గానీ అవి ఏదైతే ఉన్నాయో అక్కడే ఉండిపోతాయి అని చెప్పి ఉంటది. ఉండదని నేనన్నా. ఉంటది. సో, దాన్ని జూమ్ ఫార్మింగ్ అంటారు. ఓకేనా? అంటే ఏం లేదు. ఆ వచ్చిన పంటని అక్కడ తగలెట్టేస్తారు. అంటే ఏంటంటే ఆ పంట అయిపోయిన తర్వాత అక్కడున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్‌ని మంటతో తగలెట్టేస్తారు. తగలెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయినాక దాని మీద మళ్ళీ పంట వేసుకుంటారు. ఓకేనా? దీన్నే జూమ్ ఫార్మింగ్ అంటారు. ఇంకోటి షిఫ్టింగ్ ఫార్మింగ్ అని కూడా ఉంటుంది. అదేం లేదు ఇక్కడి నుంచి ఇక్కడ తీసేసి అక్కడి నుంచి అక్కడికి అలా షిఫ్టింగ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అది యూజ్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత వేరే చోటకెళ్ళి వేసుకుంటారు. దీన్నే షిఫ్టింగ్ ఫార్మింగ్ అంటారు. ఇది ఎక్కువగా నొమాడిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అదంతా హిస్టరీలో వస్తది. 6th క్లాస్‌లోనో, 7th క్లాస్ హిస్టరీలో ఇది వస్తది. నేను చెప్తాను అక్కడ క్లియర్‌గా. ఇది జూమ్ ఫార్మింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఢిల్లీ. ఓకేనా? ఎలా ఢిల్లీ ఎఫెక్ట్ అవుతుందంటే పంజాబ్‌లో ఈ జూమ్ ఫార్మింగే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా సెంటర్ మీద కోపంతో కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఓకేనా? అందుకని చెప్పి వీళ్ళేందంటే జూమ్ ఫార్మింగ్ కావాలని చేస్తారు కూడా వాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ అదే వాళ్ళకి దాన్నేమంటారు? వాళ్ళ ప్రైస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళేం చేస్తారు ఇట్లా చేస్తున్నారు పంజాబ్‌లో. ఆ పంజాబ్‌లో ఉన్న ఆ పొగంతా ఢిల్లీకొచ్చేసి ఢిల్లీ వచ్చి ఎక్కువగా ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఈ జూమ్ ఫార్మింగ్ వల్ల ఇదొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. నేను తర్వాత క్లాస్‌లో చెప్తాను. స్టూడెంట్స్ సారీ వీడియో అయితే మటికి మ్యాక్సిమం వెళ్ళిపోయింది. 1 అవర్ దాకా వెళ్ళిపోయినట్టుంది. నాకిక్కడ కనిపిస్తుంది. లైట్‌గా 50 మినిట్స్ ఏమో వెళ్ళింది. మీరు మటికి తప్పుగా అనుకోద్దు. ఇదంతా ఇన్ఫర్మేషనే మీకు తెలియాలని చెప్పాను. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా! నేను ఏ బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్‌గానే చెప్తున్నాను వీడియో. ఇది చేసిన తర్వాత మా వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తారు. ఆ గ్రాఫిక్స్ ఒక 1 డే పడతది. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మా కష్టానికి మీరు తగ్గట్టుగా కొద్దిగా చూసి కొద్దిగా మాకు సపోర్ట్‌గా ఉండడానికి మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. మీకు మా అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తా ఉంటాయి. అందుకని చెప్తున్నాను. దిస్ ఈజ్ నవీన్ అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ నవీన్ 8th క్లాస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్